టాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలున్న సీక్వెల్స్ లో దేవరా 2 ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవరా మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేయడంతో రెండో భాగంపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కానీ తాజాగా సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. తాను ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నానని, దేవరా 2 గురించి ఇప్పటికైతే తనకేమీ తెలియదని ఆయన చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో అనుమానాలకు దారితీస్తుంది. రత్నవేలు చేసిన వ్యాఖ్యల్లో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. రంగస్థలం నుంచి తాను చేస్తున్న సినిమాలన్నీ కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఉన్నాయని, ఇకపై పీరియాడిక్ సినిమాలు చేయకూడదనుకుంటున్నానని, జానర్ ఏదైనా సరే ముందు తాను కథలో ఎమోషన్ చూస్తానని, సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా అందులో ఎమోషన్ వెతుక్కుంటానని ఆయన చెప్పడం వైరల్ అయింది. రత్నవేలు పనిచేసిన పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే రత్నవేలు ఈ కామెంట్స్ ను చేశారు. అయితే దేవరా 2 గురించి రత్నవేలు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో పలు సందేహాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. దేవరా 2 గురించి తనకేమీ తెలియదంటే అసలు ఈ సినిమా ఉందా లేక అసలు ఉండదా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా 2 నుంచి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక పోస్టర్, కాన్సెప్ట్ వీడియో లేదా చిన్న హింట్ కూడా రాకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో కూడా అసలు దేవరా 2 ఉంటుందా లేక కొరటాల పూర్తిగా బాలయ్య సినిమాపైనే ఫోకస్ చేస్తూ ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇండస్ట్రీ వర్గాలు మాత్రం దేవరా 1 క్లైమాక్స్ ను రెండో భాగానికి స్ట్రాంగ్ బేస్ గా రూపొందించారని, కాబట్టి ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ అనుమానాలు తగ్గేలా కనిపించడం లేదు.